దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 24వ తేదీ మార్చి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న శ్రమల కాల ధ్యానము, ఆత్మ నుండి నిత్య జీవము అను పంట కోయును. ఆత్మ నుండి నిత్య జీవము అను పంట కోయును. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. పూర్తి వచనము, ఎలాగనగా తన శరీర ఇచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయము అను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అను పంట కోయును. ఇది వాగ్దానం. మనందరికీ తెలుసు విత్తువాని మనం కదా. అంటే విత్తనము ఒకటి, పడుతున్న భూమి ఒకటి, విత్తుతున్నవాడు ఒకటి. అంటే ఎన్ని గుంపులు కదా. అంటే ఇక్కడ ప్రభునందు ప్రియులరా, ఈరోజు ఎంతో మంది భక్తి చేస్తున్నాం కదా. దేనికి? పంట కోసమే. స్కూల్లో ఎందుకు జాయిన్ చేస్తాము? ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఎందుకు బాగా చదవాలి? మంచి ఉద్యోగం వస్తుందని. ఎందుకు మంచిగా జీవించాలి? మన బిడ్డలు మంచివారు అవుతారని. అంటే ఏ రోజునైతే మన జీవితంలో ప్రతిదీ కూడా ద ఫ్రూట్, చాలాసార్లు మనము శరీరాన్ని లేబర్ అంటాం. అంటే నువ్వు శ్రమ పడుతున్నావు, అది లేబర్. కానీ దాని మీద నీకు అవగాహన ఉండాలి. కానీ ఫ్రూట్ అనేది నీ చేతుల్లో లేదు, దానికి నీకు హక్కు లేదు. కారణం ఏంటంటే ఆ ఫ్రూట్ ఇచ్చేవాడు దేవుడు. విత్తనము నాటుచున్నావు. ఇది ఎందుకు వాళ్ళు అక్కడ చెప్పేవాళ్ళంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా. ఆ రోజుల్లో రైతే రాజు కదా, ప్రతిదీ అగ్రికల్చరల్ కదా, కనుక ఫలభరితమైన అంటే ఫ్రూట్ఫుల్, గర్భాన్ని ఫలము అంటారు కదా, ఆ విధముగా. కనుక ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ప్రతి చోట మీరు చూడగలరు. ఎందుకు వాక్యాన్ని వివరించాలి అంటే వీఆర్ ఇంటర్ప్రిటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు కమ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద గాడ్. అంటే మీలో దేవుని గూర్చిన ఆ జ్ఞానము కలగవలనని. ఎప్పుడైతే దేవుని గూర్చి మీరు తెలుసుకుంటారో జీవితం మారిపోతుంది. ఇక్కడ ఏమని స్టేట్మెంట్స్ ఇవ్వబడుతుంది? శరీర ఇచ్ఛలను బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయమను పంట కోయును. సినిమాలు ఎందుకు చూస్తాం తెలుసా? వాళ్ళలాగా మనం ఉండాలని. నేను చెప్పాను కదా వాక్యము, ఆయనలాగా నేను అయిపోవాలని, వాళ్ళలాగా మనం చేసేయాలని. ఎన్నెన్నో మనం ఎదుటి వాళ్ళని బట్టి ఇన్స్పైర్ అయిపోతూ ఉంటాం. కానీ పైనున్నవాడు ఎప్పుడూ నీకు ఖచ్చితమైన వాడని, ఆయన నీ హృదయంలో పెట్టిన ధననిధిని దేవుని కోసము శ్రమనిధిగా వాడినప్పుడు గొప్ప ఫలితాలను చూడగలవని. ఇక్కడ మనము ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? శరీరము అను పంట. రెండవ స్టేట్మెంట్ ఏంటి? నిత్య జీవము అను పంట. అంటే 2 విషయాలు మనం చూస్తున్నప్పుడు మొదటి విషయం ఏముంది? శరీరము అని పంట. ఓకేనా? రెండవ విషయం ఏంటి? ఆత్మ నుండి నిత్య జీవము అను పంట. అంటే ప్రభువునందు ప్రియులరా, 1 శరీరము, 2 ఆత్మ. పంట మారటం లేదు. అంటే ద ఫ్రూట్. అంటే ఇక్కడ ఏమని ఉంది? ద లేబర్. నీవు దేని కోసము శ్రమ పడుతున్నావు? 1 శరీర ఇచ్ఛలు. మీకు అన్నీ ఈరోజు షార్ట్లో నేర్చుకుందాం. అంటే ఏంటంటే మనకి తెలియకుండానే మనలో ఇగో అంటే ఏం కాదు, నేను, వాళ్ళు తక్కువ, వాళ్ళకి ఎందుకు చెప్పాలా, ఎవరికి లెక్కప్ప చెప్పాలా, ఇది ఇగో. ఇగో అంటే అర్థం ఏంటి? నన్ను నేను ఎక్కువ చేసుకోవడము. కనుక దేవుని వాక్యం చెప్తుంది, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఎప్పుడైతే మన జీవితంలో దీన స్వభావము కలిగి ఉంటామో, నేను ఏ పాటి వాడిని అంటాం మాటల్లో, కానీ నిజంగా చేతల్లో ఎలా ఉంటాం మనము? మనకి మనమే మేనేజర్లు, మనకి మనమే హీరోలు. అంటే ఇక్కడ 2 రకాల గుంపులు. 1 శరీర ఇచ్ఛను నెరవేర్చేది, అంటే శరీర సంబంధమైన విత్తనము. రెండవది ఆత్మ సంబంధమైన విత్తనము. ఒకసారి ఇంగ్లీష్లో చూసుకుంటే ప్రభునందు ప్రియులారా, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్స్,
Galatians chapter 6 verses 8. Those who live only to satisfy their own sinful nature. అంటే వారు తమని తాము తృప్తిపరుచుకునేవారుగా, తమని తాము సంతోషపెట్టుకునేవారుగా, మాకేంటి, మేము బాగానే ఉన్నాం కదా, కనుక ఆ యొక్క స్వభావము విల్ హార్వెస్ట్ డికే అండ్ డెత్ ఫ్రమ్ దట్ సిన్ఫుల్ నేచర్. అంటే నశించిపోతున్న ఆ మరణాన్ని వారు ఆ పంటగా కోసుకుంటారు. బట్ దోస్ హూ లివ్ టు ప్లీజ్ ద స్పిరిట్. అయితే ఎవరైతే ఆత్మను నేను కాపాడుకోవాలా, ఆత్మను నేను పోగొట్టకూడదు, శరీరము మన్ను కనుక మన్నైపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది కనుక నేను ఆత్మను కాపాడుకోవాలి అన్న తాత్పర్యము కలిగి ఉంటారో విల్ హార్వెస్ట్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఫ్రమ్ ద స్పిరిట్. అంటే ఆత్మయే జీవింప చేస్తుంది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు కదా. అంటే ఇక్కడ ఒక్కసారి ఏ సందర్భంలో పౌలు గలతీయులకు ఈ వాక్యాలు రాస్తున్నాడు అన్నది మనము చూసినప్పుడు, ప్రభునందు ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఈ యొక్క 7వ వచనం నుంచి ఉంది. ఏమని ఉంది? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. అంటే అర్థం ఏంటంటే ద గాడ్ ఈజ్ రైట్ జడ్జ్. అంటే దేవుడు నీతి గల న్యాయాధిపతి. మనుష్యుడు ఏమి విత్తునో అదే పంట కోయును. అంటే నీవు ఏది విత్తుతున్నావో అదే పంటకు వస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? దేవునిది తీసుకెళ్ళి అప్పులకు కడుతున్నావు. కనుక నీవు అప్పులు అనే పంటే కోస్తున్నావు. దేవునికి చెందాల్సిన ప్రేమ నీవు బిడ్డలకు ఇస్తున్నావు. కనుక నీ బిడ్డల దగ్గర నుంచి నీకు దుఃఖమే మిగులుతుంది. అంటే దేవునికి చేయవలసిన సమస్తము కూడా వచ్చిందంతా తినేసామనుకోండి, మరి విత్తనము ఎలా విత్తుతావు? అంటే ఆ రైతు ఆ విత్తనము కోసం ముందుగానే దాచిపెట్టేవాడు. నీవు నేను కూడా ముందుగానే ఏదైతే విత్తాలో దాన్ని దాచిపెట్టవలసిన వారంగా ఉన్నాం. కనుక ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మనందరికీ తెలిసిందే, నీవు ఏమి చేస్తావో అది నీకు చేయబడుతుంది. నీవు ఏది ఆలోచిస్తావో ఆ విధంగానే ప్రవర్తిస్తావు. కనుక ప్రభువునందు ప్రియులరా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. దేవుడు ఎన్నడూ దేవుడుగానే ఉంటాడు. కానీ మనము ఎంచుకున్న నిర్ణయాలు, మనము వెళుతున్న మార్గము అనేక మందికి హేళనకరంగా ఉండొచ్చు. కానీ నీకు మాత్రమే తెలుసు ఆ వేదన, నీకు మాత్రమే తెలుసు ఆ కన్నీరు, నీకు మాత్రమే తెలుసు ఆ కష్టము. ఏమని చెప్పబడుతుంది? శరీర ఇచ్చలను బట్టి, అంటే మనసు. ఇక్కడ మనము నేర్చుకుంటే ప్రభునందు ప్రియులారా, శరీరానుసారమైనది మనస్సు. మన శరీరాన్ని మైండ్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ నొప్పి వచ్చిందని ఎలా తెలుస్తుంది? మైండ్ చెప్పబట్టి. ఈ మైండ్కి మత్తిస్తున్నారు కదా, అప్పుడు నీకు ఆపరేషన్ చేస్తున్నారు కదా, మైండ్ చెప్పట్లేదు కదా. అంటే ప్రభువునందు ప్రియులారా, ఏ రోజునైతే నువ్వు గ్రహించగలుగుతావో అది నీ మైండ్ చెప్పేదాన్ని బట్టి కాక నీ ఆత్మ చెప్పేదాన్ని బట్టి. కాబట్టి ఇక్కడ పౌలు ముగిస్తూ, మేలు చేయుటయందు విసుకకయుందుము, మనము అలసిపోకుండా మేలు చేస్తూ పోతే తగిన కాలమందు పంట కోస్తాము. కనుక ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ మనము వాక్యాలు కొంచెం ఒక్కసారి లోతైన భావాల్లోనికి వెళ్తే, రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మనము అది ఇన్ డెప్త్ స్టడీ చేద్దాము. అయితే మనము మొట్టమొదట ఎక్కడి నుంచి వెళ్ళాలంటే, హోషేయ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది. 10వ అధ్యాయం 12వ వచనం, నీతి ఫలించినట్లు, అంటే ద ఫ్రూట్ ఈజ్ రైటియస్నెస్, స్వనీతి కాదు, ద రైటియస్నెస్ ఆఫ్ గాడ్. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి. విత్తనము వేయమంటున్నాడు. ఏమి విత్తనము? ఆ దాని వలన, అంటే నీతి అనే విత్తనము వేయడం వలన ప్రేమ అనే కోత. ఆ కోత ఏంటంట? ప్రేమ. కనుక ఎప్పుడైతే నీవు ప్రేమని విత్తుతావో ప్రేమని కోసుకుంటావు. అది దేవుని నీతి. కనుక దేవుడు ఏమి చేస్తాడో తెలుసా? నీతి వర్షమును కురిపిస్తాడు.
దున్నని బీడు భూములు అంటే ఎక్కడెక్కడైతే నీకు ఆయాసకరంగా ఉందో, ఎక్కడెక్కడైతే నీకు కష్టంగా ఉందో, ఎవరిని చూస్తుంటే నీకు ఇష్టం కావటం లేదో అక్కడ. అందుకనే ఈ వాక్యాలు పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా. అంటే నీ విత్తనములు ఎన్నో, అంతే కదా పంట కోస్తావు. అంటే ఇక్కడ కానుకల కోసం చెబుతూ, ధారాళముగా విత్తువాడు సనుగు కొనక బలవంతముగా కాక హృదయములో అనుకున్న దాన్ని బట్టి, ఎప్పుడైతే నీవు హృదయంలో దేవునికి ఇష్టముగా చేస్తావో, ఇక్కడ కూడా ఏంటంటే ఎవరికి ఇస్తున్నావు, వీళ్ళు ఎటువంటి వాళ్ళు, అలా ఎలాగవుతుంది? నువ్వు దేవుణ్ణి చూడాలి. నీవు దేవునికి ఇచ్చేసావు. ఈ ఎడమ చేతితో పట్టుకుంది గుప్పిలి ముయ్యాల కుడి చేతికి తెలియకూడదు. కనుక అటువంటి వారికి సమస్త విధములైన కృపను దేవుడు ఇస్తాడు. అంటే అన్లిమిటెడ్ గ్రేస్, అబండెన్స్ ఆఫ్ గ్రేస్, సమృద్ధి గల కృపని ఇస్తాడు అని చెప్పబడుతుంది. యోబు గారు చెప్తారు కదా 4వ అధ్యాయం 8వ వచనం, అతను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తేవారు దానిని కోస్తారు. కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతే చనిపోతాడు. అంటే మన జీవితంలో ఏది చేస్తున్నామో అది మనకి తిరిగి చేయబడుతుంది. మరి సామెతలు ఏం చెప్తున్నాయి? 11వ అధ్యాయం 18వ వచనం, భక్తిహీనుని సంపాదన, భక్తిహీనుడు ఎంత సంపాదించినా కూడా అది వానిని మోసం చేస్తుంది. నీతిమంతుడికి కొంచెము కలిగిన అది వాడికి జీవాన్ని ఇస్తుంది, సంతృప్తినిస్తుంది. శాశ్వతమైన బహుమానము నీతిని విత్తువాడు పొందుతాడు. ఇంకా కొంచెం వాక్యాలు చూసుకుని మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్తే, యాకోబు గారు రాస్తూ 3వ అధ్యాయం 18వ వచనం, సమాధానమును విత్తేవాడు సమాధానము నీతి ఫలాన్ని కోస్తాడు. ఎప్పుడూ కూడా సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. వీటన్నిటికీ మూలం ఏంటి మనకి తెలుసు కదా. రోమీయులకు రాసిన పత్రిక 6:23, పాపము వలన వచ్చు జీతము అంటే పంట, కోత, మరణం. అంటే ఫర్ ద వేజెస్ ఆఫ్ ద సిన్ ఇస్ డెత్. అంటే పాపము వలన, పాపం అంటే మనం అనుకుంటాం ఏదో పెద్ద వ్యభిచారి, దొంగతనం. ఇప్పుడు బాధపడకండి, ఆఫీస్లోంచి మనము క్లినిక్స్ తెచ్చినా కూడా పాపమే, మరి దొంగతనమే కదా. అంటే ఏదో పెద్దవంటూ ఉంటాం. మరి కనుక దేవుని కృప క్రీస్తు యేసునందు నిత్య జీవితం. అంటే మన కొరకు మన పాపముల నిమిత్తము క్రీస్తు యేసు ప్రభుల వారు బలి అయిపోయారు. క్రీస్తు యేసు ప్రభుల వారు మన పాపముల శిక్ష ఆయన అనుభవించి ఉన్నాడు. కనుక ప్రభువునందు ప్రేర విత్తువాని ఉపమానం కావచ్చు, ఎన్నెన్నో ఇప్పుడు చెప్పచ్చు. అయితే శరీరానుసారమైన దుఃఖము మరణకరానికి దారితీస్తుంది, ఆత్మానుసారమైన దుఃఖము జీవానికి దారితీస్తుంది. కనుక మన ఆత్మ నిత్యము జీవిస్తుంది. కనుక మట్టైనది మన శరీరం మన్నైపోతుంది, కానీ ఆత్మ దేవుని దయచేసిన వాని దగ్గరికి వెళ్తుంది. అంటే నిత్యము జీవించే ఆత్మ కోసము నీవు ప్రయాసపడుతున్నావా, శరీరము కోసము? అంటే మనము ఒక్కసారి ఈ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు ఇక్కడ స్పష్టముగా రాయబడుతుంది, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమము. ఇది వన్ సెట్. రెండవది ఏంటి? పాపము మరణముల నియమము నుండి నన్ను విడిపిస్తుంది. అంటే క్రీస్తు యేసు ప్రభువునందు జీవమునిచ్చే ఆత్మ, ధర్మశాస్త్రము, పాపము, మరణము, నియమము, ఇవి రెండు మనము చూస్తే ఎట్లనగా దేవుడు శరీరాకారంలో యేసు క్రీస్తు ప్రభువుల వారిని పంపించి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించి, ఆయన ఆత్మ పాపము బంధించి పాతాళంలో ఉంచలేదు కనుక పాతాళంలో బంధించబడిన వారిని క్రీస్తు యేసు ప్రభుల వారు పునరుద్ధానులై ఆత్మ చేత ఆ పరలోకమునకు
తీసుకొని వెళ్ళి ఉన్నారు. కనుక శరీర అనుసారులు శరీరమైన వాటి మీద మనస్సు ఉంచుతారు. అంటే ఒకటే, మనల్ని పొగడాలా, మనల్ని ఒకళ్ళు చిన్న చూపు చూడకూడదు, మనల్ని అందరూ అయ్యి బాబోయ్ అన్నీ తెలుసు అనాలా. మరి ఎదుటి వాళ్ళని మనం ఎందుకు యాక్సెప్ట్ చేయము? మనలో పోరాడే ఒక నియమం ఉంది, అదే శరీరము, అదే అహము, అదే అవి కారణాలు మనం వెతుకుతాం. అయితే ఆత్మ అనుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానము. అంటే రెండు మనస్సులు ఇక్కడ చూస్తున్నాము. ఒకటి శరీరానుసారమైన మనస్సు, రెండు ఆత్మానుసారమైన మనస్సు. ఒకటి లౌకిక ఆత్మ, రెండు దేవుని ఆత్మ. ఒకటి అపవిత్రాత్మ, పరిశుద్ధాత్మ. కనుక మనం ఇవి రెండు తేడాలు గమనించుకోలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం. ఎందుకని? శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము, కనుక అది లోబడడానికి ఒప్పుకోదు. కనుక ప్రభువునందు ప్రియులరా, శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచలేరు. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలో ఉంటుందో, నీవు ఆత్మ విషయాల కొరకు ప్రాకులాడతావు. చేయడము, విత్తనం అంటే ఏంటి? ఈచ్ డే వాట్ ఎవర్ యు ఆర్ కమిట్, వాట్ ఎవర్ యు ఆర్ టేకింగ్ డెసిషన్, వాట్ ఎవర్ యువర్ ప్లాన్స్ ఈజ్ ద ఫ్రూట్ ఈజ్ ద స్పిరిట్, ఆత్మ ఫలము. కనుక శరీర స్వభావము వారు ఎంత మాత్రము కాదు. ఎప్పుడైతే శరీరము పాపము విషయమై మృతమైనది, కానీ దేవుని ఆత్మ నీలో ఉంటే నిత్య జీవము. ఎప్పుడైతే యేసును లేపిన వాని ఆత్మ నీలో నాలో నివసిస్తే చావునకు లోనైన శరీరములను మనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా జీవింపచేస్తాడు. కనుక ప్రభునందు ప్రియులరా, మనము ఎవరిని హైలైట్ చేస్తున్నాం? ఓ నా కళ్ళు అంటే we are not walk by the sight but by the faith. అంటే వెళ్ళి చూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడుచువారంగా ఉంటున్నామా? దేవుని ఆత్మ చేత నడిపింపబడు వారంగా ఉంటున్నామా? లేక ఆలోచించండి, దాస్యపు ఆత్మని పొందుకున్నామా? దత్తపుత్ర ఆత్మను పొందుకున్నామా? ఎప్పుడైతే ప్రభువునందు ప్రియులరా కొంతకాలం శ్రమలు ఉంటాయి. ఈ శ్రమలు ఎలా ఉంటాయి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం పౌలు చెప్తున్నాడు, ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు వ్యతిరేకముగా. కనుక ఎప్పుడు కూడా ఇది రెచ్చగొడతా ఉంటుంది, ఇది టండా హోజా అంటూ ఉంటుంది. ఎప్పుడు కూడా నీ అంత తోడు లేడు అంటుంది. దేవుని యందు నమ్మకము కలిగి ఉంటావు. నా ప్రాణమా తొందరపడకు, తొందర పెడుతుంది. నా ప్రాణమా ఓర్పు కలిగి దేవుని కొరకు ఎదురు చూడు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఎప్పుడైతే ప్రభునందు ప్రియులరా, అప్పుడు మనము ఏది చేయాలనుకుంటామో చేయము, ఆత్మ చేత నడిపింపబడతాము. అప్పుడు ధర్మశాస్త్రం నకులోను కాదు. ఇవి ఏమిటంట? ఒకటి జారత్వము, రెండు అపవిత్రత, మూడు కాముకత్వం, కోరికలు, విగ్రహారాధన. ఎవరినో పెట్టుకుంటాం, ఆడి కోసం బతికేస్తాం, అదే విగ్రహాలు. అభిచారము, అభిమానాలు, వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళ పక్షాన పోతాం. నిజంగా దేవుని ఆత్మను కలిగి నువ్వు ఏం జరుగుతుంది, నేను ఇప్పుడు ఏం చేయాలా అని చూస్తాను. ద్వేషం చూసారా, పగ, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, మరి వీటితో నింపేసుకుంటే ఎలా కుదురుతుంది? భేదాలు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటు. మరి ఇటువంటివి దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవని తెలుసు కదా. మరి ఆత్మ ఫలం ఏంటి? నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారా? నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు కన్నీటితో అయ్యగారు ప్రార్థన చేయండి అంటున్నారా? నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు దేవుని స్తుతించగలుగుతున్నారా? నీ దగ్గరికి వచ్చిన వారి జీవితాలు మారుతున్నాయా? అంటే ఆత్మ ఫలం, ఫర్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఏం పంటను కోసుకుంటున్నావు? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము,
విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. చూసారా? అంటే నీ కోరికల్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవడము, సాత్వికము ఎంతగా తగ్గించుకోవాలి అంటే నీ వీపు మీద వాళ్ళు నడిచి వెళ్ళిపోయేటట్లుగా విశ్వాసము, ఎంతగా స్థిరమైన విశ్వాసము అంటే నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును, ఆయన నాకు న్యాయము చేసి తీరుతాడు. మంచితనము మనం అనుకున్న మంచితనం కాదే, అది ముంచేస్తుంది. దేవుని యొక్క ప్రేమను చూపడమే మంచితనము. దయ కలిగి ఉండడము, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ముఖ్యంగా దీర్ఘశాంతం అంటే నాట్ టు బి షార్ట్ టెంపర్. కోపంతోనే ఉంటాం, కోపంతోనే చేస్తాం, ఏదో ఉడికిపోతూ ఉంటాం. కంట్రోల్ यार, ठंडा हो जाओ, क्यों फिक्र करता है, दिल पे मत लो. ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఉంటావో సంతోషమే సగం బలము, సమాధానము కలిగి ఉన్నప్పుడు ఎంతగా మనము ఉండగలుగుతున్నామంటే ప్రభునందు ప్రియులారా, ఇంత మించి ఇంకేం చెప్పమంటారు? ఇప్పుడు నీలో ఆత్మ జీవింపచేస్తుందా, శరీరం జీవింపచేస్తుందా? శరీరమే మనైపోతుంది. ఆత్మ, దేవుని ఆత్మ, ప్రతి ఒక్కళ్ళు ఈ ఆత్మతో ఉంటాము. ఆ ఆత్మ నిన్ను రెచ్చగొట్టే ఆత్మ. ఎన్ని ఆత్మలు నేను రాశానంటే, మూర్ఖత్వపు ఆత్మ, పిరికితనము గల ఆత్మ, తాగుడు ఆత్మ, మత్తు ఆత్మ, బూతు మాటల ఆత్మ, ఎదుటివాడిని నాశనం చేసే ఆత్మ. దేనికి నువ్వు అవకాశం ఇస్తున్నావు? దేవుణ్ణి నమ్మగలవా? దేవునిలో ఉండగలవా? ప్రార్థన చేయను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, పెట్టబడిన వాక్యమును నిండాలుగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదముగా, అనేక మందికి దీవెనకరముగా ఈ వాక్యమును, మరి ఏ పంట మేము కోసుకుంటున్నాం, నిజంగా ఏమి విత్తుతున్నాం, రెచ్చగొట్టే మాటలు వద్దులేండి ప్రభువా. పగ, కలహము వద్దు నాయనా. ఎవ్వరినీ వేలెత్తి చూపించకుండా మా అంతరంగము నీకు ఇష్టమైన బలియాగముగా ఉందా, అటువంటి కృప మాకు అనుగ్రహిస్తావని యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.